హలో అండి అందరికి. మా అన్నయ్యకైతే రాఖీ కట్టేశాను. కానీ మా నాన్న చేతికి రాఖీయే లేదు. ఎందుకంటే మా నాన్నకి సిస్టర్స్ ఎవరు లేరనమాట. రాఖీ పండగ కోసం ప్రస్తుతం నేనే సిస్టర్ అవుదాం అనుకుంటున్నాను. అదేంటి తండ్రికి కట్టొచ్చా అనుకుంటే, అన్నయ్య నాన్నతో సమానం అంటారు కదా, మరి నాన్నకు కడితే తప్పే ఉంది. బానే మేనేజ్ చేశానా మాటలతోటి. అదేం లేదు, ఇదే ఫస్ట్ టైం నేను కట్టడము. యాక్చువల్ గా మా నాన్న నా దగ్గర 1000 రూపాయలు అప్పు చేశాడు. దానికి చక్ర వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ కలిపి 1500 వడ్డీ వేసాను. ఆ డబ్బులు అయితే ఎప్పటికీ తీయడం లేదు అసలు. మా నాన్న అడుక్కునే వాడికి కూడా 5 రూపాయలు ఇవ్వడు. ఇక ఈసారి అయితే సెంటిమెంట్ తో కొట్టేసి ఆ 1500 తీసేసుకుందామని రాఖీ కట్టాను మా నాన్నకి. మా నాన్న ఫస్ట్ కంగు తిని షాక్ అయిపోయాడు. ఏంద్రా స్వామి ఇంత దిగిచ్చింది, రాఖీ కట్టి డబ్బులు తీసుకోవడం ఏంట్రా బాబు అనుకున్నాడు ఫస్ట్. ఇక నా తోటివి మామూలుగా ఉండదు కాబట్టి చేసేది ఏమీ లేక కట్టించుకున్నాడు నోరు మూసుకొని మా నాన్న. రాఖీ అంతా కట్టేశాక ఒక 2000 చేతిలో పెడతాడేమో అనుకుంటే 500 చేతిలో పెట్టి చాలే పో అన్నాడు. దానికి మా నాన్నకు అది షాక్ అయ్యింది. నేనయ్యాను. 1000 రూపాయలు అప్పు తీసుకొని 1500 వడ్డీ వేసినందుకు వడ్డీ మాత్రమే నా చేతిలో పెట్టి అసలు మాత్రం తీర్చలేదు. మీరే చెప్పండి, న్యాయమా కాదా?